ఈ బొబ్బర్లతో అయితే ఈరోజు నేను గుగ్గిలు చేయబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇదే. మా చిన్నతనంలో అయితే ఒక మా అమ్మగారు వచ్చేవారు. రూపాయికి, రూపాయికి కొనుక్కొని తినేవాళ్ళం ఈ గుగ్గిల్ని. 90s కిడ్స్ ఎవరైనా ఉంటే, ఇది ఎవరైనా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి. బొబ్బరి పప్పుని చక్కగా కడిగేసుకొని పైన తెల్లని పప్పు అంతా తీసేసుకొని ఒక 6 గంటలైనా నానబెట్టుకోవాలి. నానిన పప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి. ఒక 2 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడా సాల్టు, నీళ్లు కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఉడికించుకున్న ఈ బొబ్బర్లను కూడా నీళ్ళతో సహా తాలింపులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకొని అంతా కలుపుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మకాయ కూడా తీసుకొని నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఫైనల్గా అయితే గుగ్గిలు రెడీ అయిపోయినాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్